గత కొన్ని దశాబ్దాలుగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ నార్త్, సౌత్ అంటూ సాగుతున్నాయి. సౌత్ అవార్డ్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల సందడి భలేగా సాగుతూ ఉంటుంది. ఈసారి జరగబోయే 69వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డ్స్ ఆగస్టు 3న హైదరాబాద్‌లోనే జరగబోతూ ఉండడం విశేషం. జేఆర్‌సీ కన్వెన్షన్ హాల్‌లో ఈ అవార్డుల ప్రధానోత్సవం సాగనుంది. గత సంవత్సరం పలు జనరంజకమైన చిత్రాలు నామినేషన్స్ సంపాదించడంతో తెలుగు సినీ జనంలో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌పై ఆసక్తి అధికమైంది. ఈ అవార్డుల్లో 10కి పైగా కేటగిరీలు ఉన్నా అందరిలోనూ ఆసక్తి కలిగించే అవార్డులేవంటే బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ అన్నవే. ఈసారి ఉత్తమ చిత్రం విభాగంలో బేబీ, బలగం, దసరా, హాయ్ నాన్న, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి, సామజవరగమన, సలార్ పోటీ పడుతున్నాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ సంగీతం, ఉత్తమ గీత రచన, ఉత్తమ గాయని, ఉత్తమ గాయకుడు వంటి కేటగిరీలు ఉన్నాయి. వీటిలో బలగం, దసరా, బేబీ చిత్రాలు ఒక్కొక్కటి 8 నామినేషన్స్ సంపాదించగా హాయ్ నాన్న 9 నామినేషన్స్ సొంతం చేసుకుంది. ఇక ఉత్తమ దర్శకుడి విభాగంలో భగవంత్ కేసరి ద్వారా అనిల్ రావిపూడి, విరూపాక్షతో కార్తీక్ దండు, సలార్తో ప్రశాంత్ నీల్, బేబీ ద్వారా సాయి రాజేష్, హాయ్ నాన్నతో శౌర్యు, దసరాతో శ్రీకాంత్ వదిల, బలగం ద్వారా వేణు వెల్దండి పోటీలో ఉన్నారు. ఈసారి తెలుగు ఫిల్మ్‌ఫేర్ నామినేషన్స్ సినీ జనాల్లో అమిత ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఎందుకంటే టాప్ స్టార్స్ బాలకృష్ణ, చిరంజీవి కూడా బరిలో ఉన్నారు. భగవంత్ కేసరి ద్వారా బాలకృష్ణ, వాల్తేరు వీరయ్యతో చిరంజీవి బెస్ట్ యాక్టర్ కేటగిరీలో పోటీకి సిద్ధమయ్యారు. కాగా హాయ్ నాన్న, దసరా 2 సినిమాలతోనూ నాని ఉత్తమ నటుడి విభాగంలో నామినేషన్ పొందడం విశేషం. బేబీతో ఆనంద్ దేవరకొండ, సరతో ధనుష్, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి ద్వారా నవీన్ పోలిశెట్టి, రంగమార్తాండ నుండి ప్రకాష్ రాజ్ కూడా బెస్ట్ యాక్టర్గా పోటీలో ఉన్నారు. ఇక ఉత్తమ నటి విభాగంలో అనుష్క, కీర్తి సురేష్, మృణాల్ ఠాకూర్, సమంత, వైష్ణవి చైతన్య నామినేషన్స్ దక్కించుకున్నారు. మరి ఈసారి ఎవరెవరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సొంతం చేసుకుంటారో ఆగస్టు 3న తేలిపోతుంది.